కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను జైనూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖీద్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సుగుణక్క మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. అన్ని అసమానతలతో పోరాడడం రాహుల్ వ్యక్తిత్వమని, అణగారిన వర్గాల పక్షాన నిలబడాలన్నది ఆయన దృక్పథం అని అన్నారు. ధర్మం కొరకు నిత్యం అతని యొక్క ఆలోచన ఎప్పుడు తమ సమాజ నిర్మాణం కొరకు, సమానత్వం కొరకు, ఈ దేశంలో బడుగులు బలహీన వర్గాలందరూ కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలనేసి మరి ఎంతో తపన పడేటువంటి గొప్ప మహానీయుడు రాహుల్ గాంధీ గారు. గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే నిత్యం ప్రజల మధ్యన ఉంటూ ప్రతి సమస్యలో భాగస్వాములు అవుతూ దేశం మొత్తం కూడా తిరిగి చూస్తూ బడుగుల అభివృద్ధి కొరకు పాటుపడాలి, ఈ దేశం బాగుపడాలి, అసమానతలు లేనటువంటి సమాజం భారతదేశంలో నిర్మాణం కావాలనేటువంటి గొప్ప లక్ష్యంతో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఆ లక్ష్యం నెరవేరాలి, నెరవేరే దిశగా తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేస్తారనేసి ఈరోజు రాహుల్ గాంధీ గారి పుట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆసిఫాబాద్ నియోజకవర్గం మా గౌరవనీయులు ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా మరి దాదాపు ఇక్కడ సిర్పూరియు, మన లింగాపూర్, మన జైనూర్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు జైనూర్ మండలంలో మరి రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో తన లక్ష్యం నెరవేరుతుంది, ప్రధానమంత్రి అవుతారు, తప్పకుండా నెరవేరుతుందనేటువంటి ఒక ధీమతోటి మేమందరం కూడా ఉన్నాం. నెరవేరే దిశలో కూడా ఆసిఫాబాద్ అన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో కూడా తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేసే విధంగా మేమందరం కూడా శ్రాయశక్తిలో కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా తన పుట్టినరోజు సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది.